ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జెన్కో స్టేషన్ కావాలి. ఒక 4 నుంచి 5 టీఎంసీలు లోకల్ డ్రింకింగ్ వాటర్ కోసం కావాలి. 10 టీఎంసీల నీళ్లు ఇవాళ కేవలం హైదరాబాద్ డ్రింకింగ్ కోసమే రావాలి. మీరు ఎక్కడైతే ఎంపీగా పనిచేసిందో మల్కాయిలో, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా. రోజు రోజుకు 3 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 4 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 5 రోజులకోసారి నీళ్ళు వస్తలేవని చెప్పి బోర్లు వేయాలని చెప్పి డిమాండ్ వస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రత్యేక చూస్తున్నా. కాబట్టి నేను సూచన ఏం చేసిన అంటే, ఈ లక్ష్మీ బరాజ్ ఇప్పుడు మరమ్మతులు అయితే లేదా పక్కకు పెట్టు, కానీ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర అది లో లెవెల్లో ఉంటుంది కాబట్టి వాటర్ పోతున్నట్టుగా మనకు రికార్డులు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నిజంగానే 1,00,000 కుసకుల నీళ్ళు కనుక పోతే 98-99 మీటర్ల ఎత్తుందని చెప్పి అంటున్నారు. కాబట్టి రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళకు ఉత్తరం కూడా రాశారు. కాబట్టి మీరు దయచేసి ఎత్తిపోయండి అని చెప్పినాం. రెండో మాట, ఇవాళ అన్నారం కానీ సుందెల కానీ ఎక్కడ కూడా ఇవాళ పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు కుంటలకు బుంగలు పడతాయి. ఆ బుంగలకు అప్పుడప్పుడు ఇసుక బస్సు తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించినరా, మరి డిపార్ట్మెంట్ చేసిన తెలియదు కానీ గ్రౌటింగ్ కూడా చేసినట్ట. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే, ఎక్కడైనా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర నుంచి ఫోర్స్ తోటి సిమెంటో లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ. ఇవాళ సుందిల్లా, అన్నారం రెండింటిని కూడా గ్రౌటింగ్ చేసినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది పక్కకు పెడితే, ఇవాళ 2 ప్రాజెక్టులు గ్రౌటింగ్ చేసిన ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడ ఎల్నినో వల్ల మొత్తం కరువు తాండవిస్తూ ఉంది. కాబట్టి ఇంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసుకొని ఎట్లా దీన్ని అధిగమించాలి, ఎట్లా నీళ్ళు తెచ్చుకొని ఆలోచించాలి. కానీ ఇవాళ అజ్ఞానంతో నేను ఎన్డీఎస్ దగ్గర పోయి మరి మాకు కరువు వస్తూ ఉంది, ఎల్నినో వస్తూ ఉంది, మరి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అధిగమించాలనో అడిగినావా అని చెప్పి అడుగుతాను. పాలకుడిగా ఎప్పుడు కూడా పాలకుడిగా ఎంత బాధ్యతగా ఉండాలంటే, నేను కూడా 25 ఏళ్ళు పనిచేసిన, ఇవాళ కేంద్రంలో ప్రధానమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కరోనా వచ్చినప్పుడు చైనా 30 రోజులలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసింది. మొత్తం ఇట్లా ట్యాకిల్ చేస్తుంది. ఇవాళ అమెరికా, బ్రిటన్ అనేక దేశాలలో వాళ్ళ దేశ అధినేతలే కన్నీళ్లు పెడతా ఉన్నారు. భారతదేశంలో కనుక కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి పత్రికలలో, టీవీలలో వచ్చింది. నేను అప్పుడు ఆరోగ్య మంత్రిని భయపడ్డాం. కానీ మోడీ గారు ఒక నాయకుడిగా ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, దీనికి మందు లేదు, దీనికి మాకు లేదు. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ధైర్యం చెప్పడమే మన కర్తవ్యం అని చెప్పి ధైర్యం చెప్పి మిగతా అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఒక గొప్ప పని చేసిండు. వ్యాక్సిన్ కనుక రాకపోతే ప్రజల్లో విశ్వాసం రాదని అన్ని ప్రోటోకాల్స్ పక్కకు పెట్టి ఎమర్జెన్సీ ఉందని చెప్పి ఇవి ప్రైవేటు సంస్థలు రీసెర్చ్ చేసి ఇప్పుడు వ్యాక్సిన్ చేయాలంటే కష్టమవుతుందని చెప్పి ఇంత ఆర్థిక వ్యవస్థను తట్టుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉండదని బాజప్తా భారత ఆర్థిక వ్యవస్థ నుంచే డబ్బులు శాంక్షన్ చేసి ఇవాళ అనేక కంపెనీలకు డబ్బులు ఇచ్చి ఇవాళ వ్యాక్సిన్ మేఘాల మీద ప్రోటోకాల్స్ అని కూడా పక్కకు పెట్టి ఇవాళ వ్యాక్సిన్ తయారు చేయించిండు. వ్యాక్సిన్ తయారు చేయించడమే కాదు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి స్వయంగా ఆనాడు మోడీ గారే వచ్చి ఇవాళ ఆ వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది చూసిపోయింది. అంటే ప్రోటోకాల్స్ పాటించాలంటే పాటించదు. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో యుద్ధ ప్రాతిపదికపైన ఉండాలి తప్ప ఇవాళ మరీ నార్మల్ పద్ధతిలో ఉన్నట్టు ఉండద్దని చెప్పే పని చేసింది. అంటే అర్థం ఏంటంటే, రాజకీయ నాయకుడుగా ప్రజలకు ఆపదొచ్చినప్పుడు దేశాన్ని కాపాడుకునే రాజకీయ నాయకుడి విజ్ఞత కది. కానీ నీకేం విజ్ఞత ఉంది రేవంత్ రెడ్డి? నీకేం విజ్ఞత ఉంది? ఇవాళ దీంతో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ అందువల్ల నీకంత గొప్ప బ్రాడ్ ఆలోచన లేదు.
కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ కానీ మీరు కనుక పోయి అయ్యా నా రాష్ట్రంలో ఇట్లా తీవ్రమైన పరిస్థితి ఉన్నది, నీళ్ళు కనుక ఎత్తిపోసుకోకపోతే నాకు రేపు కరెంటు బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, రేపు సింగరేణి ఎలక్ట్రిసిటీ జనరేషన్ బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, తాగే నీళ్ళు లేకుండా అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే దాని నుంచి వాళ్ళు ఏమైనా ఒక రెమెడీ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. కానీ నీవు ఆ ప్రయత్నం చేయలే. ఇవాళ పోయినావు, నేను చూసిన ఇవాళ మేము చెప్పినామన్నా దేవాదుల అక్కడ డ్యామ్ లేదు, అక్కడ బరాజు కూడా లేదు, కానీ ఒక కాలువ కొట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చి మోటార్ల కాడ వేస్తే ఆ నీళ్లు పంప్ అవుతున్నాయి. దాదాపు 2500 2600 క్యూసెక్ల కెపాసిటీ వాళ్ళ 7 మోటార్లు అక్కడ రన్ అవుతూ ఉంటాయి. ఏంటన్నా ఒకళ్ళు నిజంగానే కనుక ఈ నీళ్లు ఒక 97 మీటర్లు 96 మీటర్లు లేకపోయినప్పటికి కూడా ఒక టెన్షన్న కొట్టి కనీసం ఇడికి తీసుకొచ్చి లేదా ఒక కాపర్ డ్యామ్ మట్టిదన్నా ఇంత పోసి టెంపరీ ఒక 1 కోటి 2 కోటి రూపాయలు ఖర్చు పెట్టని చేసుకోవచ్చు. కానీ చేయకపోగా ఇవాళ సలహాలు ఇస్తున్న ఇంజనీర్లని వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి, వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ జైళ్ళలో పెట్టాలనేటువంటి నీచమైన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మా మీద మాట్లాడుతున్నాడు వేరు, కొవ్వు కరగదీయాలి, రక్తం చిలికి పంటలు పండిస్తా, ఇవన్నీ మాట్లాడడం వేరు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి భాష మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది నీకే దక్కుతుంది బాబు, అది నీకే దక్కుతుంది. తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నావు కాబట్టి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి ఇవన్నీ వంది మా గాథలు ఆహా ఓహో అంటుండొచ్చు కావచ్చు, కానీ రేపు అధికారాన్ని గుంజేస్తే, నీ అధికారమైన ఫీజుని పీకేస్తే నీ బతికేందో తెలిసేట్టు ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే, ఇవాళ మీరు ఇలా పోయింది ఎక్కడికి దేవాలయంలో పోయిండ్రు. మీరు దేవాలయంలో పోయిన వాళ్ళు పోండి, లక్ష్మీబాయి దగ్గరికి పోయినండి, అన్నారం సుందరి దగ్గరికి పోయినా ఎన్ని నీళ్ళు స్టాక్ ఉన్నాయో మనకు శ్రీపాద ఎల్లంపల్లిలో వెంటనే మీరు ఇలా ఎన్డీఎస్ దగ్గరికి పోయినట్టుగా తెలుస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ని కన్సల్ట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించాలి, దానికి తక్షణ రెమెడీ ఏందో చేయాలి. ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేయాలి, ఇవాళ తెలంగాణ రైతాంగం యొక్క పంటలు కాపాడాలి. దానికంటే ముందు తాగే నీళ్లు, దానికంటే ముందు ఇవాళ జనరేషన్ స్టేషన్లకు నీళ్లు అందించేటువంటి గ్యారంటీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరొకసారి ఇవాళ ఇంజనీర్ల మీద చేసిన నీ కామెంట్స్ ఏవైతున్నాయో వాపస్ తీసుకోవడమే కాదు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రాజకీయాలు పక్కకు పెట్టి ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజానికానికి తాగునీళ్ళు ఇచ్చేటువంటి స్కీములు తక్షణమే మీరు నేనున్నా అని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నా మీద గౌరవం ఉందా లేదా నిర్ణయించేది ఆయన కాదు. నా పట్ల ఏ గౌరవం ఉన్నానో తెలంగాణ ప్రజలకు ఉంటుంది. నేను 25 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ బిడ్డగా వాళ్ళ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను నేను. మేము శవాలు మోసుకపోయినప్పుడు కూడా, తెలంగాణ ఉద్యమంలో అంత ఎమోషన్ స్పీచ్లు ఇచ్చినప్పుడు కూడా మా భాష ఇట్లా లేదు. మా సంస్కారం, మాకు సభ్యత మాకు తెలుసు. అందుకనే గాయపరచడం తేలిక. అయినా ఎంత బలంగా వేస్తున్నాయో, ఇలా మాటలు ఎంత గాయపరుస్తాయో, అవి రేపు ఎట్లా ఇంపాక్ట్ ఉంటుందో మేము తెలిసిన వాళ్ళం. కాబట్టి సంస్కారహీనంగా